రాజా సాబ్‌లో 100% చేయాల్సింది. ఆ! నా ఇంగా నాయి ఉంటాయి కదా ఇంకా. అలా వచ్చిన ప్రతిసారి మిస్ అయిపోయేదనమాట. ఓకే. లాస్ట్‌కి సరే ఇంక ఇప్పుడు ఉండదులే నెక్స్ట్ ఎప్పుడైనా ఉంటదిలే అన్నారు. మారుతి గారు కోడేటర్ ఆర్‌పి గారు. హ్మ్. కరెక్ట్‌గా నేను 'మిస్టర్ బచ్చన్‌కి' తిరువన్నమలై అదే చెన్నై సైడ్ ఎళ్ళా. అదేదో ఊరది. అక్కడ 25 రోజులు అక్కడే. అక్కడ పోయిన 2 రోజులకి ఫోనొచ్చింది. ఏమయ్యా ఆయన మామూలుగా నన్ను "ఏ అబ్బాయి నెక్స్ట్ వీక్ అంతా బ్లాక్ చేసుకో రాజా సాబ్" అన్నారు. ఆ! అన్నా నేను ఇక్కడ 25 రోజులు షూటింగ్ అన్నా మిస్టర్ బచ్చన్‌కి వచ్చేసానంటే, ఏంటబ్బా నువ్వు ఎప్పుడు చెప్పినా ఏదో ఒకటి చెప్తావని ఆ! అది పోయింది. ఓకే. అలా వస్తుంటాయి, పోతుంటాయి నాకు. ఆ! దగ్గర వరకొచ్చి ఆగిపోయింది. ఆ! ఓకే. చేస్తే మంచిది చేస్తానేమో. ఇంకా ఫుల్ ఫ్యూచర్‌లో లెంత్ ఖచ్చితంగా. క్యారెక్టర్‌లు. హ్మ్. ఏంటి అంటే ఎన్టీఆర్‌తో కలిసి యాక్ట్ చేశారు గదా! ఎన్టీఆర్‌తో చేశారా? ఆహా! లేదు అది మిస్ 'దేవర'. హ్మ్. 'దేవర' గూడా మిస్ అయిందా? ఆ! అప్పుడు ఏ సినిమా క్లాష్? ఏదోలేండి. ఓకే. అంటే నాకు మీకు తెలిసి చెప్పాను అంటే కదా! 10 మీకు ఇయర్స్‌లో ఆ! 150 ఫిల్మ్స్ చేశానంటే, ఆ! నాకు వచ్చినట్టు కమిట్ అయిపోతుంటా. ఏది లైఫ్ ఇస్తదో తెలీదు. అవును. చిన్నది లైఫ్ ఇస్తదా? పెద్దది లైఫ్ ఇస్తదా? అనేది మన చేతుల్లో మనం లేదు. అంటే ఆగి ఇది చేయాలా వద్దన్న ఆలోచన గూడా లేదు. ముందైతే చేస్తూ వెళ్ళిపోవటమే. చేస్తే వెళ్ళిపోయింది. ఇప్పుడే పెద్ద సినిమా మనకు వస్తుందో రాదో తెలీదు. తెలీదు గదా! వస్తదని చెప్పేసి మన చేతిలో ఉన్న 4, 5 సినిమాలు వదిలేయడం కూడా కరెక్ట్ కాదు. హ్మ్. ఎందుకంటే మీకు లాస్ట్ 10 ఇయర్స్‌లో చూస్తే చిన్న చిన్న సినిమాలు అద్భుతాలు అవును. చేసున్నాయి. మామూలు అద్భుతాలు కాదు. హ్మ్. మీకెందుకు ఇప్పుడు ఆ 'ఏక్ మినీ కథ' ఉంది. హ్మ్. అది ఫుల్ వైరల్ అయిపోయింది నాకు.